శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి 2024 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏ ముఖ్య సంఘటనలు ఈ రాశి వారికి జరగబోతున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అలాగే ముందు జాగ్రత్త చర్యగా ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీకు ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో సంవత్సర ఫలితాలు కాబట్టి ముఖ్యంగా రాహు, కేతువు, శని, గురు గ్రహాలు మాత్రమే తీసుకొని ముఖ్యంగా మీకు జరగబోయే శుభ సంఘటనలు మాత్రమే ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత వీడియోలో మిగతా విషయాలు, లాభ నష్టాలు, మంచి జరలు అందులో తెలుసుకుందాం. ఈ వీడియోలో మాత్రం కేవలం శుభ ఫలితాలు జరగబోయి మనం పరిశీలిద్దాం. మీనరాశి ఈ గ్రహాల స్థితి 2024 ప్రారంభంలో ఏ విధంగా ఉందో పరిశీలిస్తే, రాశి అందే రాహు, సప్తమంలో కేతువు, 12లో శని, 12వ స్థానంలో శని గ్రహం, 2వ స్థానంలో గురుగ్రహం. మొదటి 4 నెలలు అంటే ఇంచుమించుగా ఏప్రిల్ నెలాఖరు దాకా ఉంటారు. దాని తర్వాత చివరి 8 నెలలు మరి 3వ స్థానమైనటువంటి వృషభ రాశిలోకి మారడం జరుగుతుంది. ఇది గ్రహాల స్థితి. అయితే ముఖ్యంగా రాహు మీకు రాశిలో ప్రవేశించడం అన్నది ఒక విధంగా మీకు ఒక విధమైనటువంటి ధైర్యం వస్తుందన్నమాట. ఇంతకాలంగా చాలా సాఫ్ట్గా ఉంటూ సరే పోనీలే వాడైపోతాడు, మనకు వచ్చేటప్పుడు వస్తుంది, భగవంతుడు ఇంతే ఇచ్చాడు అన్న కాంప్రమైజ్ ధోరణిలో భవిష్యత్తుని కలలుగా ఊహించుకుంటూ ఇప్పటిదాకా జీవనం గడుపుతూ ఉంటారు. ఎవరికి ఎటువంటి అపకారం చేయకుండా, ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఈ విధంగా ఇప్పటిదాకా జరిగింది అనుకుందాం. ఇక మీదట అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా రాహు రాశి అందు ప్రవేశించడం వల్ల మీ కొరకు ముందు మీరు ఆలోచిస్తుంటారు అన్నమాట. సో ఏంటి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, మనం ఇప్పటిదాకా ఏం సంపాదించుకున్నా అసలు ఏం మిగిలింది, రాబోయే మరి తరంలో తర్వాత పిల్లలకి ఏంటి, భార్యకి ఏంటి అన్నటువంటి ఒక ఆలోచన మీలో కలుగుతూ ఉంటుంది. చాలా నిజాయితీగా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి మీరు కొంత విప్లవ భావాలు మీలో మొదలవడం జరుగుతుంది. అంటే ఈ తరానికి, ఈ యుగానికి, ఈ కాలానికి అనుగుణంగా చాకచక్యంగా, లౌక్యంగా ఉపయోగించి అటు బంధువులతో కానీ, వ్యాపార వ్యవహారాల్లో కానీ, వృత్తి వ్యవహారాల్లో కానీ లౌక్యంగా ఉపయోగించి కొంత అభివృద్ధిని సాధించే ప్రయత్నం చేస్తారు. కొంత స్వార్థంగా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇది చేయడం వల్ల మనకి ఏమొస్తుంది, మనం ఏ విధంగా లాభం పొందాలి అన్న ఒక విధమైన ఆలోచన రావడం వల్ల ఒక విధమైనటువంటి అనుకూలత, డామినేషను, ప్రత్యర్థులపై విజయం సాధించడం, అంటే పట్టు సాధించడం ఇవన్నీ లభిస్తాయి. అంటే ఒక విధంగా చిన్న చిన్న అన్యాయం అయినప్పుడు కూడా మీ వరకు ఇది అన్యాయం అనిపిస్తుంటుంది, కానీ ప్రస్తుత సమాజంలో ఇది న్యాయం అనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా చేయడం వల్ల ఒక విధంగా ఆర్థిక పరంగా, వృత్తిపరంగా అభివృద్ధి ఏర్పడుతుంది. మీకు తెలియకుండానే ప్రజల్లో ఒక విధమైనటువంటి గుర్తింపు మీకు రావడం జరుగుతుంది అన్నమాట. అంటే చాలా బాగా సంపాదిస్తున్నారు, చాలా బాగుంది ఈ టైము, చాలా హ్యాపీగా ఉన్నది అని అందరూ అనుకుంటూ ఉంటారు అన్నమాట. ఆ విధంగా బయట ప్రపంచానికి మీరు చాలా గంభీరంగా, చాలా అభివృద్ధికరంగా ఉండే విధంగా ఉండే అవకాశం ఉంది. దాన్ని సాధారణంగా మీరు ఉపయోగించుకుంటే మంచిది. అంటే ఎంతకాలమైనా ఏదో సాధించాలనుకుంటే ఇది సమయం మాట. అది సాధించే ప్రయత్నం చేయండి. అది ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, రాజకీయ రంగంలోనా అనుకోండి. సో ఇంకోటి ఏంటంటే చాలా కాలంగా ఎలాగో కొంతమందికి ఈ మీనరాశి లేదా వాళ్ళకి ఏదో ఒక ఆశ్రమం కట్టిద్దామని, లేదంటే ఒక పాఠశాల, రెసిడెన్షియల్ పాఠశాల పెట్టిందామని, లేదంటే ఒక అనాథ శరణాలయం పెట్టిందామని, లేదంటే ప్రశాంతంగా దూరంగా ఏదన్నా ఊరికి దూరంగా ప్రశాంతంగా ఆశ్రమం నిర్మించుకొని అందులో ఉందామని ఆశలు కలుగుతుంటాయి. సో అటువంటివి ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది కొంత ప్రయత్నం చేస్తే.
సో ఎక్కువగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాడికి ఎక్కువ మంది మీకు మీ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా మీకు ఫాలోవర్స్ అంటే భక్తులు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, లేదంటే మీకు మీ యొక్క కస్టమర్లు అవ్వచ్చు, మీ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా ఒక మంచి డెడికేటెడ్గా ఉన్నటువంటి భక్తులు లేదంటే కస్టమర్స్ మీకు ఏర్పడే అవకాశం ఉంది. ఇది కూడా చాలా సందర్భాల్లో ఉపాధ్యాయ వృత్తి, న్యాయవాది వృత్తిలా ఉండే వాళ్ళకి, అలాగే ఎవరైతే మరి ఈ మెడికల్ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారో, లేదా మెడికల్లో పీజీ కానీ కొత్తగా మెడికల్ ప్రవేశించే వారికి కానీ 2024 ఈ మెడికల్ రంగంలో సీటు కోరుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. 100% మీ ప్రయత్నం బట్టి ఏదో విధంగా అది విదేశంలోనా, డొనేషనా, డైరెక్ట్గా అన్నది మీ ప్రయత్నం బట్టి ఉంటుంది, కానీ ప్రవేశం మాత్రం కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. సో అలాగే విదేశ విద్యకు కూడా అవకాశం ఉంటుంది. అంటే 12వ స్థానం అన్నది సహజంగా మీది 12వ స్థానం. అది సాధారణంగా ఏంటంటే మీనరాశి, మీనలగ్నం వారు సొంత ప్రాంతంలో అభివృద్ధి చెందలేకపోతుంటారు. వేరే ప్రాంతానికి మారినప్పుడు, విదేశం వెళ్ళినప్పుడు, దూర ప్రాంతం వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క జీవన విధానం, సంపాదన, సేవింగ్స్ అనుకూలంగా ఉంటాయి. మరి ఇప్పుడు ఈ రాహు ప్రభావం వల్ల కూడా విదేశ విద్యకి అనుకూలిస్తూ ఉంటాడు. అందువల్ల ఎవరైనా పిల్లలు కానీ చదువుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే విదేశ విద్య దూరంగా లండన్లో, చెన్నైయో, ముంబయో లేదంటే అమెరికా వెళ్ళి చదువుకుంటే అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే హాస్టల్లో ఉండి చదువుకునే విధంగా విద్యార్థులకి కల్పిస్తూ ఉంటాడు ఈ రాహు మీనరాశిలో ఉండడం వల్ల. ఈ మీనరాశి, మీనలగ్నం వారు హాస్టల్లో ఉండి స్టడీ చేసుకోవడం, ఆశ్రమ పాఠశాలలో కానీ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ ఉండి చదువుకునే విధంగా సహాయపడుతూ ఉంటాడు. కొంత క్రమశిక్షణ ఉంటుంది, అలాగే కొంత అభివృద్ధి కూడా ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ సమయంలో అలాగ ఉన్న చాలా మంది ఇష్టపడరు. హాస్టల్లో ఉండి కానీ వేరే ఉండి చదువుకోవడానికి ఇష్టపడరు, ఎక్కువ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రాహు కూడా ఎక్కువగా బయట ప్రపంచం మీద ఎక్కువ దృష్టి పెడుతుంటారు. చదువు తప్ప మిగతా విషయాల మీద శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. అలాగే సెల్ ఫోన్లు, ఈ ఇంటర్నెట్లు వాటి మీద ఎక్కువ ఎలక్ట్ అవుతుంటారు, సినిమాలు గతంలో అయితే. సో అందువల్ల ఇష్టపడరు. కాబట్టి కొంత పెద్దలు నచ్చ చెప్పడం వల్ల వాళ్ళ భవిష్యత్తు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మరి రాబోయే సంవత్సరం అంతా కూడా విద్యార్థులు ఉంటే మాత్రం మీ గృహంలో ఈ మీనరాశి అంటే వీళ్ళు చాలా ఇన్నోసెంట్గా, చాలా అమాయకంగా కనబడుతుంటారు. కానీ ఏంటంటే ఇలాంటి ఫోన్లకో, ఇంటర్నెట్కో, సెల్ ఫోన్లకో ఎరెక్ట్ అవ్వడం వల్ల అనుకోకుండా వాళ్ళ నెగిటివ్ ప్రవేశించి మొత్తం స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ఈ మీనరాశి, మీనలగ్నం వారి యొక్క తల్లిదండ్రులు వీళ్ళ మీద ఒక దృష్టి పెట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ విషయం. ఇది ఒకటైతే ముఖ్యంగా గృహయోగం 100% ఈ రాశి వారికి గృహయోగం అనేది మే నెల తర్వాత ఉంటుంది. ఎందుకంటే గురువు 3వ స్థానంలోకి వచ్చి చతుర్థానికి, తృతీయంలోకి రావడం, అలాగే మీకు 12వ స్థానంలో వచ్చి లగ్నాత్తు, చంద్ర లగ్నాత్తు, 12వ స్థానంలో శని సంచారం కంపల్సరీగా మీతో రుణ ప్రయత్నం ద్వారా, రుణం చేయడం ద్వారా గృహం కొనుక్కునే యోగం ఉంటుంది. అయితే చాలా భయస్తులుగా ఉంటారు ఈ మీనరాశి, మీనలగ్నం వారు. ఇక్కడ మనం ఎక్కడ స్థిరపడతాం, ఇక్కడ కట్టుకోవాలా, ఊర్లో కట్టుకోవాలా, లేదంటే సిటీలో కట్టుకోవాలా, ఎప్పుడు కట్టుకోవాలి అన్నటువంటి ఆలోచన ఉంటుంది. ఫ్యూచర్లో మనం ఈ కట్టగలమా, కట్టలేమా, మన ఉద్యోగం ఉంటుందా, ఉండదా అన్న అభద్రతా భావం, భయంతో పెద్ద పెద్ద పనులు చేయడానికి ఇష్టపడరు. కానీ ఈ సమయంలో ఇదే మీకు రైట్ టైం అన్నమాట. మీరు గృహ నిర్మాణం అప్పు చేయకపోతే ఇంకో విధంగా అన్నా సరే డెఫిసిట్లో పడే అవకాశాలు ఉంటాయి కూడా. దానివల్ల ముందుగానే ఈ గ్రహాల యొక్క అన్ని కూడా మీకు అనుకూలిస్తున్నాయి. కాబట్టి గృహ నిర్మాణానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకొని గృహానికి అడ్వాన్స్ ఇచ్చి మిగతాదంతా రుణ ప్రయత్నం ద్వారా రుణం తీసుకుంటే మంచిది. దానివల్ల మీ ఆదాయం కూడా పెరుగుతుంది. సో ఫ్యూచర్లో కొంత ఇబ్బంది కలిగినప్పటికి కూడా ఈ ఏలినాటి శని పూర్తి అవ్వబోతులకి మీ జీతం డబుల్ అవుతుంది, మీ కొన్న ఆస్తి డబుల్ అవుతుంది, అప్ప తగ్గిపోతూ ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేయడం వల్ల గృహయోగం ఒకటి ఉన్నది, విదేశీయానం ఒకటి ఉన్నది. ఇక దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా మే తర్వాత కూడా మరి 9వ స్థానానికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు దర్శనం, తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దర్శించే యోగం ఈ రాశిలో ఉన్నటువంటి పెద్దవారికి, ఆధ్యాత్మికవేత్తలకి అనుకూలంగా ఉంది. ఎందుకంటే మరి
ఈ శని భగవానుడు అలాగే గురు భగవానుడు కూడా కలిపి 9వ భావాన్ని వీక్షించడం వల్ల అది విద్యార్థులకైతే విదేశ ప్రయాణం, పెద్దవారికైతే పుణ్యక్షేత్రాలు దర్శించడం జరుగుతూ ఉంటుంది. అలాగే పెద్దవారు ఎవరన్నా ఉంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళడం కానీ వాళ్ళని కలుసుకోవడం కానీ, సో ఈ విధంగా దూరం అయినటువంటి కుటుంబ సభ్యులు తిరిగి మళ్ళా కలుసుకునే యోగం, అంటే ఫిజికల్గా ఉద్యోగరీత్యా చదువురీత్యా అనుకుందాం, ఆ విధంగా దూరమైన వారు మరి ఈ సమయంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మళ్ళీ కొత్తగా మీ సంతానం కానీ మీ పిల్లలు కానీ మళ్ళా వేరే కొంతమంది మళ్ళీ విదేశం వెళ్ళటం, ఈ విధంగా ఎక్కువ ఈ సంవత్సరంలో ఈ కుటుంబంలో ఉన్న వారు బయటికి వెళ్ళడం, మళ్ళీ కుటుంబంలో చేరడం, ఈ విధంగా కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. అలాగే ఎక్కువగా మరి శుభకార్యాల నిమిత్తం ఎక్కువగా ధనం ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఏదైనా మొత్తం మీద ఈ రాశి వారు ఆర్థిక పరంగా మటుకు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో పర్వాలేదు, కానీ షేర్ మార్కెట్ కానీ ఎవరితోన్నా కలిసి వ్యాపారం చేయడం కానీ ఎవరికన్నా మన స్థాయి మించి అప్పు ఇవ్వడం కానీ సహాయం చేయడం కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో చెల్లి పెళ్ళనో అక్క పెళ్ళనో తమ్ముడు పెళ్ళనో కొంతమంది కొత్తగా ప్రవేశించే ఉద్యోగస్తులు అంటే ఒక ఇమీడియట్గా మరి చదువునంటే క్యాంపస్ జాబులు వస్తుంటాయి, వాళ్ళు 2-3 సంవత్సరాలు ఉద్యోగం చేయడంతో ఇలాంటి బాధ్యతల వల్ల రుణం ఎక్కువ మొత్తంలో రుణం చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల తర్వాత వీళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అది మంచిదే, కానీ మీ స్థాయి ఎంతవరకు ఉంటుందో అంతవరకే చేయాలి తప్ప ఏదో అప్పు దొరుకుతుంది కదా అని ఎక్కువ చేసి ఆడంబరంగా ఇలాంటివి చేసుకుంటే తర్వాత మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో దానివల్ల రుణ ప్రయత్నం చేసేటప్పుడు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మీ స్థాయి చూసుకోండి. అలాగే అది ఎంతవరకు అవసరమో అది మనకు ఎంతవరకు మన బాధ్యత చూసుకొని చేసుకోవడం వల్ల చాలా వరకు లేనిపోని చికాకులు లేకుండా ముందు లైఫ్ అనుకూలంగా ఉంటుంది. కానీ ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ తప్పనిసరి బాధ్యత ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మంచిగా వెళ్తే ఓకే, హ్యాపీ. బట్ ఏదైనా ఈ రాశి వారికి గృహయోగం అన్నది కంపల్సరీగా ఉంటుంది. విదేశీయానం దూర ప్రయాణం కంపల్సరీగా ఉంటుంది. అలాగే విద్యా విషయాల్లో కొంత మార్పు అభివృద్ధి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఈ రాశి వారు ఈ ఏలినాటి శనిలో జన్మశని అయ్యేంత వరకు కూడా ప్రతి నెల మహాశివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయించుకోవడం, అలాగే వీలైతే ఒక్కసారైనా శని భగవానికి తైలాభిషేకం చేసుకోవడం, వీలుంటే అష్టముఖి రుద్రాక్ష ధరించడం వల్ల దాంతోపాటు సప్తముఖి రుద్రాక్ష కూడా వేసుకుంటే మంచి అభివృద్ధి ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.